నమస్కారం. దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం. సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి. తెలుగు వీర లేవరా. కాకినాడలో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు విశేషాలు. ఈ నెల 9-10 తేదీల్లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సుకి నేను, మీనా యోగేశ్వర్ గారు, దాస్ కిరణ్ గారు హాజరయ్యాము. రాజకీయవేత్తలు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, అవధానులు, సినీ గేయ రచయితలు, సోషల్ మీడియాలో వారి వారి గొప్ప రచనలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన రచయితలు, ఇలా ఎందరో దిగ్గజాలు హాజరైన ఈ తెలుగు సాహితీ సదస్సు 2 రోజుల పాటు ఎంతో ఉల్లాసంగా ఒక పెద్ద పెళ్లి పండుగలా జరిగింది. సుమారు 500 మంది హాజరైన ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రముఖులు 2 రోజుల పాటు తెలుగు భాష పట్ల వారి గళాన్ని వినిపించారు. వీరి ప్రసంగాలు ప్రేరణాత్మకంగానూ, హాస్య చిత్రతతోనూ, ఆలోచనాత్మకంగానూ సాగాయి. తెలుగు భాష పరంపర గురించి, నాడు తెలుగు భాష ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, భవిష్యత్తులో తెలుగు భాష పట్ల కృషి ఎలా ఉండాలి అన్న విషయాలపై వక్తలు అద్భుతంగా ప్రసంగించారు. మన దాసుభాషితం తరపున మొదటి రోజు సాయంత్రం 8 గంటలకి మీనా యోగేశ్వర్ మీనా ప్రశ్న సాహిత్య క్విజ్ నిర్వహించారు. ఇందులో కొన్ని ప్రశ్నలు మీనా గారివి కాగా, కొన్ని మన దాసుభాషితం వాట్సాప్ కూటమి సభ్యుల నుంచి తీసుకున్నవి. సంప్రదాయం ప్రకారం అక్కడ వారికి కూడా శాపాలు పెట్టడంతోనే క్విజ్ మొదలుపెట్టారు మీనా. సమాధానాలు తెలిసి చెప్పకపోతే మీ పళ్ళల్లో గులాబ్ జామ్ పోయి పన్నీర్ కూరలో పడిపోతుంది అని, అప్పటికే తినేసిన వారికి తర్వాత రోజు మధ్యాహ్నం కిళ్ళి పండదు అని శాపాలు పెట్టేశారు. అందుకే కాబోలు ప్రశ్నలన్నింటికీ సభ్యులు చాలా ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. 2వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి దాసుభాషితం తరపున కిరణ్ గారు పత్ర సమర్పణ చేశారు. ఫేస్బుక్ రచనలు పేరుతో ఫేస్బుక్ ద్వారా ప్రాచుర్యం పొందిన 2 రచయిత్రులు డాక్టర్ మైథిలి అబ్బరాజు గారు, శ్రీమతి రాధికా మంగిపూడి గారుల గురించి ఈ వ్యాసంలో వివరించారు కిరణ్ గారు. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని రచనలను మరింత విస్తృతంగా పాఠకులకు అందించేందుకు రచయితలకు ఉన్న ఆప్షన్స్ను కూడా వివరించారు. పై 2 కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని ఈ పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్లో ఉంచాము, చూడండి. ఇక ఈ తెలుగు సదస్సు నిర్వహణ ఎవరైనా చూస్తే ఇక్కడ పెద్ద పెళ్లి పండుగ ఏమైనా జరుగుతుందా అన్నంత రమణీయంగా జరిగింది ఈ సదస్సు. మరి అంతే కదా, మన తెలుగునాట జరిగే పెళ్ళిళ్ళలో ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలు వివిధ రంగాల్లో స్థిరపడిన చిన్న పెద్ద అంతా వస్తారు. అలాంటి పెళ్ళిళ్ళు ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి అని పాడుకున్నట్లు జరుగుతాయి కదా. అలా జరిగింది వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు. ఈ 2 రోజుల కార్యక్రమం గురించి 2 నెలల ముందు నుంచి ప్రణాళికలు వేసుకుని, వేదికను ఎంచుకుని, కార్యక్రమ నిర్వహణ ప్రణాళికలు రాసుకుని, ఈ సదస్సు నిర్వహణలో రకరకాల పనులను, కర్తవ్యాలను విభాగాల వారీగా విడదీసి, ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని నియమించి, అతిథులకి మర్యాదలు, సత్కారాలు, పురస్కారాలు, విడిది ఏర్పాట్లు అంతా ఘనంగా చేసి, ఈ కార్యక్రమాన్ని అమలుపరిచిన కార్యనిర్వాహకుల తీరుకు సహభాషులు. కానీ ఇదంతా ఎందుకు? ఒక తెలుగు సాహితీ సదస్సుని ఒక పెళ్లిలా ఎందుకు జరపాలి? మనం గమనిస్తే ఎక్కడైనా ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల కంటే ప్రజలు చైతన్యవంతులై వారికి వారే పూనుకుని ఒక సదస్సుగా కానీ, ఒక బృందంగా కానీ ఏర్పడి ప్రణాళికలు వేసుకుని వాటిని అమలుపరిచినప్పుడే ఆ కృషి వల్ల జరిగిన అభివృద్ధి ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మరి అలాంటి కృషి మన తెలుగు భాషపై జరిగితే అప్పుడు అందరి దృష్టి తెలుగు భాషపైకి మళ్ళుతుంది. తెలుగు భాషా సాహిత్యంపై ఆసక్తి ఉన్న వక్తలందరూ ఒక వేదిక పైకి వస్తారు. అప్పుడు తెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పాఠకులు, విమర్శకులు, పరిశోధకుల మధ్య భావజాల మార్పిడికి ఈ వేదిక గొప్ప క్షేత్రం అవుతుంది. ఇటువంటి తెలుగు సభల్లో, సదస్సుల్లో పాల్గొనేవారు తమ సృజనాత్మక రచనలను పంచుకోవడానికి, ఇతరుల నుండి అభిప్రాయం పొందడానికి ఒక వేదికను పొందుతారు. తెలుగు సంస్కృతి, మన వారసత్వం పట్ల భావోద్వేగం పెరిగి తెలుగు భాషా గొప్పతనం అందరికీ చాటి చెబుతాము. తెలుగు భాషపై అవగాహన ఉండి రైటర్స్ బ్లాక్ లాంటి సమస్యలు, ఏం చేయాలో తెలియని స్తబ్దత్వం లాంటి సమస్యలకు ఇటువంటి తెలుగు సభలు గొప్ప బ్రెయిన్ స్ట్రోమ్ ఇచ్చి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిస్తాయి. ఇలా విభిన్న దృష్టికోణాల్లో తెలుగు భాషాభివృద్ధిని చూడటం, విభిన్న రంగాల నుంచి తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేయడం, అది కూడా గొప్ప స్థాయిలో చేయడం ఎంతో అవసరం. అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటూ కోట్లాది జనుల్ని చైతన్యపరిచిన కాళోజీ గారి మాటే అందుకు నిదర్శనం. ఇలాంటి తెలుగు సాహితీ సదస్సులు మరెన్నో జరగాలి.
తెలుగు జెండా ఇంకా పైకి ఎగరాలి. అపస్వరాలు. నవల. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారంటారు, డబ్బుంటే అప్పలమ్మనే అప్సరసాని పొగిడేస్తారు. ఇలా డబ్బు సమాజంలో ఒక మనిషి స్థాయిని ఎలా నిర్దేశిస్తుందో ఒక సినిమా పాటలో రచయిత చంద్రబోస్ చెప్పారు. అలాంటి డబ్బు కొందరికి కష్టపడితే వస్తుంది, ఇంకొందరికి వారసత్వంగా వస్తుంది, మరికొందరికి అరుదుగా లాటరీ రూపంలో వచ్చి వరిస్తుంది. అలా అనుకోకుండా డబ్బుల బుట్టలో పడినవాడే రౌడీ షీటర్ వరదరాజు. శారద కలం పేరుతో ఎస్ నటరాజన్ రాసిన అపస్వరాలు నవలలోని పాత్రే ఈ వరదరాజు. ఈ శ్రవణ పుస్తకం ఈ వారం విడుదలవుతుంది. ఈ నవలలో అవసరానికి డబ్బు లేక ఇబ్బందులు పడిన పాత్రల గురించి, అనుకోకుండా డబ్బు రావడంతో ఇబ్బందులు పడిన పాత్రల గురించి, డబ్బు ఉన్నా కూడా వారి సమస్యలకి పరిష్కారం పొందలేని స్థితిలో ఉన్న కొన్ని పాత్రల గురించి నటరాజన్ గారు రాసిన శైలి అప్పటి సమాజాన్నే కాదు, నేటి సమాజాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. తమిళనాడులో పుట్టిన నటరాజన్ గారు ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చి తెనాలిలో ఒక హోటల్లో పనిచేస్తూ తెలుగు నేర్చుకుని ఇంత మంచి నవలలు రాయడం మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. కానీ అనారోగ్య కారణాలతో అతి చిన్న వయసులోనే మరణించి తెలుగు సాహిత్యానికి ఒక గొప్ప లోటును తెచ్చారు ఆయన. వారు రాసిన ఏది సత్యం నవల తర్వాత విడుదలవుతున్న మరో నవల ఈ అపస్వరాలు. డబ్బు ఆడించిన వింత నాటకం ఈ అపస్వరాలు నవలలో వినండి. అభినందనలతో రామ్ కొత్తపల్లి. ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com